ఓం నమ శివాయ. హరహర మహదేవ. తులారాశి వారికి ఆగస్టు 27, 28, 29 తేదీలలో ఏం జరగబోతోంది? ముఖ్యంగా మీ జీవితంలో గత కొంతకాలంగా ఇబ్బందులు కలిగించిన ఒక వ్యక్తి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మీ మనసు మళ్ళీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించే వ్యక్తుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆర్థిక విషయాలు, వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతోంది? ఈ విషయాన్నన్నిటిని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది కేవలం యాదృచ్ఛికంగా అని అనుకోవద్దు. మీ నమ్మకం ప్రకారం సాక్షాత్తు పరమశివుని అనుగ్రహం మీపై ఉందని భావించి శివుని స్మరణతో ఈ వీడియోను ప్రారంభిద్దాం. ఓం నమః శివాయ. తులారాశి వారు గతంలో మీరు ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు మీకు ఇంకా గుర్తుండే ఉంటాయి. కొంతమంది వ్యక్తులను మీరు నమ్మారు. వారి కోసం మీ సమయాన్ని, మీ ప్రేమను, మీ శక్తిని కేటాయించారు. కానీ చివరకు అదే వ్యక్తుల వల్ల మీకు మానసికంగా ఇబ్బంది పడిన సందర్భాలు ఉండవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో ఒక వ్యక్తి విషయంలో మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ నేను చెప్పేది భయపెట్టడానికి కాదు. ఎవరినైనా కేవలం వారి పేరు లేదా లింగం ఆధారంగా చెడ్డవారిగా నిర్ణయించుకోవచ్చు. మీకు గతంలో ఇబ్బంది కలిగించిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తే వారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే ఆగస్టు 27, 28, 29 తేదీలలో మీ మనసును ప్రభావితం చేసే పరిస్థితులు రావచ్చు. ఒక వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించవచ్చు. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసి మీలో సానుభూతి కలిగించవచ్చు. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు నేను మారిపోయాను అంటూ మాట్లాడవచ్చు. కానీ తులారాశి వారు ఒక్కసారి ఆలోచించాలి. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి? ఎందుకు ఆ వ్యక్తి నుంచి మీరు దూరంగా వచ్చారో, ఆ సమయంలో మీ మనసు ఎంత బాధపడింది? ఈ 3 ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పుకోండి. ఎవరైనా మీ జీవితంలోకి తిరిగి రావడం తప్పు కాదు. కానీ అదే పాత సమస్యలు మళ్ళీ రాకుండా జాగ్రత్తగా ఉండటం మాత్రం మీ బాధ్యత. ఈ 3 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన పరీక్ష లాంటిది ఉండొచ్చు. మీరు భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటారా? లేక గత అనుభవాల నుంచి నేర్చుకొని ప్రశాంతంగా నిర్ణయించుకుంటారా? ఇదే అసలు విషయం. తులారాశి వారికి సహజంగానే అందరినీ సంతోషపెట్టాలనే మనస్తత్వం ఉంటుంది. ఎదుటివారి మనసు బాధపడకూడదని మీరు చాలా విషయాలను భరించగలిగారు. కొన్నిసార్లు మీకు నష్టం కలిగినా ఎదుటివారిని క్షమించే గుణం ఉంటుంది. ఇదే మీ బలం. కానీ ఇదే విషయం కొన్నిసార్లు మీ బలహీనతగా మారుతుంది. ఎందుకంటే మీ మంచితనాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒకవైపు ఉంటారు. దాన్ని ఉపయోగించుకోవాలని చూసేవారు మరోవైపు ఉంటారు. కాబట్టి ఆగస్టు 27, 28, 29 తేదీలలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మంచితనం ఉండాలి, కానీ హద్దులు కూడా ఉండాలి. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరిని అనవసరంగా అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ మీకు పదే పదే ఇబ్బంది కలిగించే వ్యక్తి విషయంలో మాత్రం తొందరగా నమ్మకండి. ముందుగా వారి ప్రవర్తనను గమనించండి. వ్యక్తిత్వం తులారాశి వారికి న్యాయం అంటే చాలా ఇష్టం. ఒక్క విషయం మీద నిర్ణయం తీసుకునే ముందు 2 వైపులా ఆలోచిస్తారు. మీరు ఒకరిని ఇష్టపడితే పూర్తిగా ఇష్టపడతారు. ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకానికి భంగం కలిగించే మీ మనసులో ఒక వ్యక్తి గురించి మళ్ళీ పాత స్థాయిలో నమ్మకం రావడానికి చాలా సమయం పడుతుంది. మీకు మాటల కంటే ప్రవర్తన ముఖ్యం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎంత ప్రేమగా మాట్లాడినా వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నదే మీరు గమనించాలి. ఈ 3 రోజుల్లో మీకు ముఖ్యమైన సూచన. స్నేహితుల విషయంలో తులారాశి వారికి స్నేహితుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొంతమంది స్నేహితులు నిజంగా మీకు అండగా ఉంటారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే ప్రతి విషయం ప్రతి స్నేహితుడితో పంచుకోవాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితము, డబ్బు విషయాలు, కుటుంబంలో జరుగుతున్న విషయాలు అందరికీ చెప్పకండి. మీ రహస్యాన్ని ఎవరు కాపాడారో ముందుగా తెలుసుకోండి. స్నేహం అంటే ప్రతి విషయం చెప్పడం కాదు. అవసరమైనప్పుడు ఒకరిని ఒకరు అండగా నిలబడే నిజమైన స్నేహం. కుటుంబ సభ్యుల విషయంలో ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు చెప్పే మాటను ఎదుటివారి వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. చిన్న విషయం పెద్ద చర్చగా మారకుండా చూసుకోండి. ఇంట్లో ఎవరికైనా మీపై అపార్థం ఉంటే కోపంతో సమాధానం ఇవ్వకుండా ప్రశాంతంగా మాట్లాడండి. మీ కుటుంబ సభ్యులతో తులారాశి వారు ఉన్నట్లయితే ఈ వీడియోను వారికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి సూచన సరైన సమయం ఒక వ్యక్తికి ఉపయోగపడవచ్చు. ఆర్థిక విషయాలు, డబ్బు విషయంలో కూడా ఈ 3 రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా వచ్చి త్వరగా డబ్బు పెట్టమని చెప్పిన వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఎవరైనా మీ దగ్గర డబ్బు అడిగితే కూడా మీ పరిస్థితిని చూసుకొని నిర్ణయం తీసుకోండి. మీకు సహాయం అనుకోవడం మంచిదే. కానీ సహాయం చేస్తూ మీకే ఇబ్బంది వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. డబ్బు విషయంలో మాట మీద మాత్రమే ఆధారపడకుండా అవసరమైన వివరాలను స్పష్టంగా తెలుసుకోండి. ప్రేమ ప్రేమ మరియు వ్యక్తిగత జీవితం. తులారాశి వారికి ప్రేమ విషయంలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. గతంలో మీ జీవితంలో ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వెంటనే పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోకండి. ముందుగా ఆ వ్యక్తి నిజంగా మారారా? లేక కేవలం మాటలతో మిమ్మల్ని ఆకర్షిస్తున్నారా అని ఆలోచించండి. ఒక సంబంధం మీకు ప్రశాంతతను ఇవ్వాలి. ఎప్పుడు భయం, ఒత్తిడి, అనుమానం, బాధ మాత్రమే ఇస్తే ఆ సంబంధం గురించి ప్రశాంతంగా ఆలోచించాలి. ఇక్కడి కూడా మీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆగస్టు 27 ఆగస్టు 27వ తేదీన మీకు కొంత పాత విషయాలు గుర్తుకు రావచ్చు. ఎవరైనా గతంలో జరిగిన విషయాల్ని మళ్ళీ ప్రస్తావించవచ్చు. మీ మనసులో మళ్ళీ నమ్మాలా అనే ప్రశ్న రావచ్చు. ఈరోజు తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎవరైనా మీతో మాట్లాడితే పూర్తిగా వినండి. కానీ వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆలోచించి చెబుతాను అని చెప్పడం కూడా ఒక మంచి నిర్ణయమే. ఆగస్టు 28వ తేదీన మీకు పరిస్థితి కొంచెం స్పష్టంగా కనిపించవచ్చు. ఎవరు నిజంగా మీకు అండగా ఉన్నారో, ఎవరు కేవలం అవసరానికి దగ్గర అవుతున్నారు అనే విషయాలు మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ అంతరంగం చెప్పే మాటను కూడా గమనించండి. కానీ కేవలం అనుమానంతో ఎవరిని మీద ఆరోపణలు చేయకండి. సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవద్దు. ఆగస్టు 29వ తేదీన మీకు ఒక నిర్ణయం తీసుకునే రోజు లాగా ఉండవచ్చు. గతాన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలా? లేక ఒక వ్యక్తికి మరో అవకాశం ఇవ్వాలా? అనే విషయంలో మీరు ఆలోచించవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా మీ ప్రశాంతతను మొదటి స్థానంలో పెట్టండి. మీ జీవితంలో మీకు గౌరవం, నమ్మకం, ప్రశాంతత ఇచ్చే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. తులారాశి వారు ఈ 3 రోజులకు మీకు ఒక విషయం నేర్పించవచ్చు. అందరినీ ప్రేమించవచ్చు కానీ అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు. అందరికీ గౌరవం ఇవ్వవచ్చు కానీ మీ హద్దులను కూడదు. క్షమించవచ్చు కానీ గతంలో జరిగిన తప్పులను మర్చిపోయి మళ్ళీ అదే పరిస్థితుల్లో పడాల్సిన అవసరం లేదు. మీ జీవితం మీది, మీ నిర్ణయం మీది, మీ ప్రశాంతత కూడా మీ బాధ్యతే. శివుని స్మరణ. ఈ వీడియోలో మీ ముందుకు వచ్చిందంటే పరమశివుని కృప మీపై ఉందని నమ్మే తులారాశి వారికి మనస్ఫూర్తిగా ఓం నమఃశివాయ అని జపించండి. ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా శివుణ్ణి స్మరించండి. మీ మనసులో ఉన్న ఒక ఆందోళన తగ్గాలని, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి రావాలని ప్రార్థించండి. దేవుని నమ్మకం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కానీ మన నిర్ణయాల్లో వివేకం కూడా ఉండాలి. అందుకే శివుని స్మరణతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. చివరి ముఖ్యమైన మాట. తులారాశి వారు ఆగస్టు 27, 28, 29 తేదీలలో మీ జీవితంలో ఎవరు ఒకరు మీకు దగ్గర కావడానికి ప్రయత్నించినా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు.
కానీ గత అనుభవాలను మర్చిపోకండి. మీకు కష్టం కలిగించిన పరిస్థితులు మళ్ళీ రాకుండా జాగ్రత్తగా ఉండండి. మాటలను కాదు, ప్రవర్తనలను గమనించండి. వాగ్దానాలను కాదు, పనులను గమనించండి. భావోద్వేగాలను మాత్రమే కాదు, వాస్తవ పరిస్థితులను కూడా గమనించండి. ఇదే ఈ 3 రోజులకు తులారాశి వారికి ముఖ్యమైన సందేశం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబంలో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మీ స్నేహితుల్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోను పంపించండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రాశి ఫలాల ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిష్య విశేషాలు మీకు నిరంతరం అందించడానికి మీ ఆదరణ మాకు ఎంతో అవసరం. చివరగా ఒక్క మాట, శివుడిని నమ్మండి, మీ మనసును నమ్మండి. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు వివేకాన్ని మాత్రం ఎప్పుడూ వదలకండి. తులారాశి వారికి ఆగస్టు 27, 28, 29 తేదీలలో ప్రశాంతంగా మంచి నిర్ణయాలతో, మంచి ఆలోచనలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర మహాదేవ్, ఓం నమః శివాయ. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.